నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్. అవును, ఆయన నవ్వారు, చిరునవ్వులు చిందించారు. క్రమశిక్షణకు మారుపేరుగా, వ్యూహ రచనలో నిపుణుడిగా, అభివృద్ధే పరమార్థంగా భావించిన ఆ వ్యక్తి ఎప్పుడూ గంభీరంగా మౌన ముద్రలో గడిపే ఆయన చిరునవ్వులతో అందరితో మమేకమవ్వడానికి ప్రయత్నించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన సహజత్వానికి చాలా భిన్నంగా ముసిముసి నవ్వులతో కలివిడిగా ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని పెంచుతున్నారాయన. ఇంతకు ఇంతలా మారిన ఆ వ్యక్తి ఎవరు? మారిన ఆయన చిరునవ్వు ఎటువంటి ప్రభావాన్ని చూపించేలా ఉంది? మరి ఆలస్యం ఎందుకు? ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. గతంలో గంభీరంగా, అంతర్ముఖంగా, క్రమశిక్షణకు మారుపేరుగా వ్యవహరించే ఆ నేత నేడు హృదయపూర్వకంగా నవ్వుతూ పలకరించే ప్రజానాయకుడిగా మారిపోయారు. రాజకీయంగా కాదు, వ్యక్తిత్వ పరంగా చోటు చేసుకున్నటువంటి ఈ మార్పు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే తడ వరకు తమ అధినేతలో వచ్చిన ఆ మార్పు పార్టీ కేడర్లో ఆనందానికి అవధులు లేకుండా చేసిందా? నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అసెంబ్లీలో సహా అనేక సభల్లో ఆయన ఎప్పుడు ఎదురుపడినా కూడా ప్రస్తావిస్తూ ఉండేవారు, మనకు తెలుసు. అయినా కూడా తన ముఖంలో ఎలాంటి హావభావాలను కనబడనీయకుండా చాలా గంభీరంగా ఉండేవాడు. అయితే గతానికి భిన్నంగా ఆయనలో వచ్చిన ఈ కొత్త మార్పు చూసిన ప్రతి నేత, ప్రతి కార్యకర్త కూడా ఒక్కటే అంటున్నారు: బాబు మారిపోయారు. ఒకప్పుడు గంభీరంగా ఉంటూ ఎవరైనా దగ్గరకు వెళ్ళాలన్నా కూడా చాలా ఆలోచనలో ఉండేవారు. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అందరిలో ఒకటే ఆలోచన: ఎందుకు చంద్రబాబు ఇలా మారిపోయారు అని. అతి తక్కువ వయసు నుంచే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లను అధిగమించారు. తన జీవితంలో ఎదురైన అనేక ఘటనలు, రాజకీయ పరాజయాలు, అరెస్ట్ లాంటి ఘటనలు ఎంత పెద్ద రాజకీయ నేతనైనా కూడా చాలా మానసికంగా ఎంతో కుంగదీయగలవు. సంక్షోభంలో సంక్షేమాన్ని వెతుక్కోవడం కేవలం చంద్రబాబు నైజం. తనకు నచ్చిన వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఓ వ్యక్తిత్వ పునర్నిర్మాణంగా తీసుకున్నారాయన. 2023 అక్టోబర్ నెలలో నంద్యాలలో ఓ అర్ధరాత్రి అరెస్ట్, హైడ్రామా, 100 కిలోమీటర్ల పోలీసు వాహనాల్లో ప్రయాణం, సుమారు 52 రోజులుగా జైలు గదుల్లో గడిపిన సమయంలో చంద్రబాబు తన అంతర్గత మనస్తత్వాన్ని పూర్తిగా విశ్లేషించుకున్నట్లుగా పలువురు సన్నిహితులు సెలవిస్తూ ఉంటారు. పాత చంద్రబాబు టెక్నాలజీపై దృష్టి పెట్టే నేత. నవతరం చంద్రబాబు మాత్రం అటు టెక్నాలజీని, ఇటు మనుషుల మనస్తత్వాన్ని బాగా అధ్యయనం చేస్తున్నారని చెప్పాలి. గతంలో ప్రజల మధ్యకు వచ్చినా కూడా వారితో అంతంత మాత్రంగానే గడిపినటువంటి ఆయన ఇప్పుడు మాత్రం వారి ఇంటి పెద్ద కొడుకుగా, అలాగే వారి ఇంట్లో ఓ మనిషిగా మారిపోయారు. అలాగే వ్యవహరిస్తున్నారు. అంతేనా, ఇప్పుడు సామాన్యుల చేతిని పట్టుకుని మరీ ఆయన హత్తుకుంటున్నారు. గతంలో చూస్తే ప్రజా సమస్యలను వినడం, వెంటనే పరిష్కారం చూపమని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలతో మమేకం అవ్వడానికి ప్రయత్నిస్తున్నారాయన. వారితో ఎక్కువ సమయం గడపడానికి కూడా మక్కువ చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అలా చంద్రబాబులో కనిపిస్తున్నటువంటి మానసిక మార్పు సొంత పార్టీలో నేతలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు సైతం అనుకోని అనుభూతిని మిగులుస్తోంది. వయసు 70 దాటినా బాబు లోపల ఉత్తేజం మాత్రం మళ్లీ ఉరుకులు పరుగులు పెట్టే వయసుకు వచ్చేసినట్టుగా ఉంది. జగన్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఎదురు లేని పోరాటం, అమరావతి రైతుల ఉద్యమానికి అండగా నిలబడి మరీ వారితో అడుగడుగున పయనించడం, ఇవన్నీ కూడా అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి సభలో, ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల మధ్యన నవ్వుతూ అభివాదం చేస్తూ కనిపిస్తున్నారాయన.
ఎప్పుడూ చాలా మౌనంగా గడిపేటువంటి తమ అధినేతలో కొద్దిగా వస్తున్న మార్పు పార్టీ నేతలతో పాటు క్యాడర్ మొత్తం కూడా అంటున్న మాట ఏమిటో తెలుసా? ఒకే ఒక మాట, ఆయన నడకే కాదు నవ్వే మారిపోయింది అని. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో చంద్రబాబు చిరునవ్వు ఓ వ్యూహాత్మక ఆయుధంగా మారింది. అంతేకాదు, వైసీపీ ఎటువంటి విమర్శలు చేసినా బాబు ఇప్పుడు వాటిని సమర్థవంతంగా నవ్వుతూ తిప్పికొడుతున్నారు. వాదనలు కాదు, అభివృద్ధే నా జవాబు అనే ధోరణిలో ఆయన స్పందన కనిపిస్తోంది. సేవాకర్తగా, ప్రజల కోసం వాళ్ళ మధ్యకొచ్చిన వ్యక్తిగా చూడాలని ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రజలను కోరుతోన్న చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్న కలలు కనే ముందు ప్రజల హృదయాల్లో చోటు దక్కించుకోవాలన్న ఆశ బాబులో బాగా కనిపిస్తోందంటున్నారు. అందుకే ఆయనలో ఈ మార్పు అనేది తెలుగు తమ్ముళ్ళ ఆనందం. బాబు నవ్వులో ఇప్పుడు ఓ అనుభవాన్ని కాదు, ఓ సంకల్పాన్ని చూస్తున్నారు టీడీపీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా. ఇక మారిన వ్యక్తిత్వం వెనుక రాజకీయ హితం మాత్రమే లేదు, ప్రజల కష్టాన్ని సైతం అర్థం చేసుకునే మార్గమే ఉంది అన్నది వారి వాదన. మరి ఈ మారిన మనసుతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్న చంద్రబాబు జనం నచ్చే, ప్రపంచం మెచ్చే కొత్త రాజధానిని నవ్వుతూ నవ్విస్తూ రాష్ట్రానికి తీసుకొస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.